ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా నేడు ధ్యానసమ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మనము ఈ సంవత్సరం అంతా అనేక పుస్తకాలు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు మన జీవితంలో ఈ ధ్యానాల ద్వారా అనేక అద్భుతాలు చేస్తూ వస్తున్నట్లుగా మనం అనేక సాక్ష్యాల ద్వారా వింటున్నాం. నా జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. కనుక ధ్యానాలు ఎంత ముఖ్యమైనవో, క్రైస్తవ జీవితంలో ఎంత అవసరమైనవో ఒక్కసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు కదండి. ఈ సంవత్సరంలో ఈ ఆఖరి దినాల్లో ఒక్కసారి మనం స్మరించుకుందాం. మన ధ్యానం ఏ విధంగా ఉంది, నిజంగా ధ్యానం చేయగలుగుతున్నామా లేదా ఒకసారి పరీక్ష చేసుకొని ధ్యానంలోకి వెళ్దాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా కీర్తన 98. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకుని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 2-3 వచనాలు చదివి వినిపిస్తాను. 2, 3, 4. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చేసిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూసిరి. సర్వజనులారా, యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటంతో సంతోష గానము చేయుడి, కీర్తనలు పాడుడి. చదువున వాక్యమును దేవుడు దీవించునుగాక. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా రక్షణకు దేవుడు ద కింగ్ ఆఫ్ సాల్వేషన్, ద లార్డ్ ఆఫ్ సాల్వేషన్. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఈ 77వ కీర్తన చదివినప్పుడు ఈ అన్యాయమైన ప్రపంచంలో దేవుడి యొక్క నీతివంతమైన పాలన గురించి కీర్తనగారుడు వివరించాడు. 98వ కీర్తనలో మనం గమనించినట్లయితే, ఈ భూమిపై దేవుని తీర్పు మరియు పాలన కనిపించే ఒక రోజు రాబోతుంది, దాని యొక్క నిరీక్షణ గురించి ఇక్కడ వివరించినట్లుగా మనం చూడగలుగుతాం కదండి. ఆ చివరి రోజున దేవుడు నీతిమంతులందరికీ రక్షణను ఇస్తాడు. వారు గొప్ప దినమును చూడబోతారు. ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి నీతిగా జీవిస్తారో వారు ఒక రోజున దేవుని యొక్క పాలన చూడబోతున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆ రోజున దేవుని ప్రజలు సంగీత వాయిద్యములను ఉపయోగించి ఆనందముతో ఆయన స్తుతిస్తారు, కీర్తనలో పాడతారు. భూమి మరియు సృష్టి అంతా స్తుతి ధ్వనితో చేరి ఆనందంతో వారు కూడా కీర్తనలో పాడతారు కదండి. కీర్తనకారుడు ప్రజల తీర్పు మరియు రక్షణ రోజు కోసం ఎదురు చూస్తూ ఈ యొక్క ప్రస్తుతం ఆయన అనుభవిస్తున్న అన్యాయాన్ని, దుర్మార్గంను ఉచ్చులను ఆయన సహిస్తున్నట్లుగా వాటి నుంచి విడిపించమని దేవుణ్ణి కోరుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన వారరా, ఈ వాక్యము లోతుగా చదివితే ఈ యొక్క సారాంశాన్ని మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 1-9 వచనాలు. సృష్టికి రక్షణ కావాలి. ఈ సృష్టి పాపము నుంచి విడిపించబడాలి, అంధకారం నుంచి విడిపించబడాలి. ఈ కారణం కోసము యాజకునిగా ఎంపిక చేయబడిన ఒక జనము ఇశ్రాయేలీలు కదండి. దేవుడు ఇశ్రాయేలీలకు ప్రసాదించిన దయ మరియు విశ్వాసం భవిష్యత్తులో భూమి అంతటా మరియు సమస్త సృష్టికి కుమ్మరించబడింది కదండి. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అలాంటి ఆధిక్యత, అలాంటి దీవెనలు దేవుడు ఇవ్వబోతున్నాడు. సమస్త సృష్టి యొక్క రక్షణ సంఘము చేయవలసిన సువార్త పరిచర్య పిలుపు ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచించాలి కదండి. ఈ ప్రపంచం అంతా మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా మన పాత్ర ఏంటి? సంఘం పాత్ర ఏంటి? ఎప్పుడైనా ఆలోచించేశారా? దేవుడి యొక్క ప్రణాళికను ఈ లోకంలో తెలియచేయాలి.
ప్రియమైన వారు, చాలాసార్లు ఈ విషయాన్ని ఆలోచించడానికి మనకు సమయం లేదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటితో మనం పూర్తిగా నింపబడి దేవుని నుంచి దూరం అయిపోతాం. ఈరోజు నీవు నేను ఆలోచించాలి, మనకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి? ఈ లోకంలో ఆయన పేరును, ఆయన ప్రణాళికను చాటడానికి ఆలోచన చేద్దాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 4 నుంచి 6 వచనాలు. ఆనందము మరియు రక్షణ, ఈ రెండు కూడా మనము గమనించాలి. ఎంతో గొప్పమైనవి కదండి. అఖండమైన ఆనందము, ఒక వ్యక్తి అన్ని రకాల సంగీత వాయిద్యాలను ఉపయోగించి ఒకలాంటి ఉత్సాహధ్వని చేయటం కదండి, వెలుగెత్తి పాడడం, చప్పట్లు కొట్టడం కదండి, గంతులు వేయడం మరియు దేవుణ్ణి స్తుతించడం వంటివి చేయగలుగుతారు కదండి. ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. మనం దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడినప్పుడు ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. ఈరోజు విషయంలో ఆలోచించాలి. మన జీవితంలో మనము దేవుణ్ణి ఎంతగా స్తుతించగలుగుతాం. మనం దేవుని స్తుతించడం మానేస్తే మన రక్షణ ఆనందం పోయే అవకాశం ఉండవచ్చునా? ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం దేవుని స్తుతించకుండా, దేవుని నమ్ముకున్న బిడ్డలు, నిజంగా రక్షణ పొందిన బిడ్డలు దేవుని స్తుతించకుండా ఉండలేరు. ఒకవేళ స్తుతించడం లేదు అంటే దెర్ ఇస్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ అవర్ సాల్వేషన్ కదండి. ఎందుకంటే రక్షించబడిన వ్యక్తి దేవుని స్తుతిస్తాడు, రక్షించబడిన వ్యక్తి దేవుని స్తుతించలేడు. కనుక ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసుకొని ముందుకు సాగుతాం. ప్రార్థన చేద్దాం. ప్రభా, మీ నామానికి వెళ్తా వందనాలు. అవునైనా నీ సత్యాలను, వాక్యములను, నా గోడమైన సంగతులను మాకు నేర్పిస్తున్న విధానం బట్టి వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పచెప్తున్నాం. వాక్యం వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పచెప్తున్నాం. వాళ్ళందరినీ దీవించి ఆశ్రయించి బలపరచమని యేసుక్రీస్తునామములో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు దేవుని వాక్యం ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్.